హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ వ్లాగ్. దిస్ ఈజ్ హీనా. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ అయితే ఒక మంచి స్వీట్ అయితే చేస్తున్నాను. నేను ఇక్కడ పాలైతే మరగబెట్టుకున్నాను. ఇది వచ్చేసి గోధుమ పిండి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి. గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, వాటర్ అయితే వేసుకొని ఇలా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. ఇంతకీ స్వీట్ పేరు అయితే చెప్పలేదు కదా, ఘోడే అయితే చేస్తున్నాను. మా ముస్లిమ్స్లో అయితే ఇది పాపులర్ అండి, ఎప్పుడు చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే మనం కొంచెం దొడ్డుగా అయితే చేసుకోవాలండి చపాతీ. కొంచెం ఇలా దొడ్డుగా అయితే చపాతీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా అయితే కట్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా అయితే ఇటు సైడ్ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నానో అలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి అన్నీ. తెలుగులో వీటిని ఏమంటారో తెలియదు కానీ హిందీలో అయితే మా ముస్లిమ్స్లోనైతే ఘోడే అని అయితే అంటాం మేము. చూడండి, ఇలా అయితే 4 కార్నర్స్ అయితే జత చేసుకొని ఇలా అయితే చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా అయితే రెడీ చేసుకోవాలండి పీసెస్ని. కానీ స్వీట్ అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, అన్నీ అయితే నేను ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఇవి మనం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. నెయ్యిలో అయితే వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నాను, తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే నెయ్యిలో ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. వీటిని ఘోడే అంటామండి. ఇవి మంచిగా రెడ్డిష్ కలర్లోకి రావాలి. కొంచెం క్రంచీగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి ఇవి. చూడండి, ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. తీసేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇంకొన్ని మిగిలిపోయాయి కదా, అవి కూడా అయితే ఫ్రై చేసుకొని అన్నీ అయితే తీసేసుకున్నాను. చూడండి, అన్నీ ఇలా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను 1 కప్ ఆఫ్ షుగర్ అయితే వేస్తున్నాను వేరే గిన్నెలో. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. చక్కెర మునిగేంత వరకు అయితే వేసుకోవాలి వాటర్. మనం కొంచెం కరిగాక ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా అండి ఘోడ, అవైతే ఇందులోకి అయితే వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలండి. ఒక 2-3 బాయిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నాకు 3 బాయిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు నేను కాగబెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, అవి కూడా అయితే ఇందులోకి వేసేస్తున్నాను. ఇక నేను 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను, అన్నీ కూడా వేసేసాను ఇందులోకి. మనకి ఇంత పల్చగా అయితే ఉండదు. ఇప్పుడైతే మనం థిక్ కన్సిస్టెన్సీ రావాలంటే ఇక్కడ గోధుమ పిండిలో కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, వాటర్ వేసుకుంటా ఇలా అయితే కలుపుకొని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. మనకి ఈ పిండితోటే థిక్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలైచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కలుపుతూనే ఉండాలండి. మనకి ఇది చిక్కపడాలి. చిక్కపడే వరకు అయితే కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనం గోధుమ పిండి వేసాం కదా, లమ్స్ లాగా అయితే ఫామ్ అవుతుంది. చూడండి, మనకి ఇలా అయితే థిక్నెస్గా రావాలి, దగ్గరగా అయిపోవాలి. నాకైతే ఈ థిక్నెస్ సరిపోతుంది.
ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా అయితే వేస్తున్నాను నేను. డ్రై ఫ్రూట్స్ వేసాక ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కానీ ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి, ఘోడే. ఒకసారి అయితే మీ ఇంట్లో నేను చెప్పే విధంగా అయితే ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. నేనైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. చూడండి, చాలా బాగుంటుందండి ఈ ఘోడే రెసిపీ అనేది. ఇప్పుడు పైనుంచి అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూల్గా తిన్నా బాగుంటుంది, వేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల అయితే నా వీడియోని ఇంకొంతమంది చూడడానికి అయితే వీలుగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. బాయ్ మరి.